హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కాలం మరియు దూరానికి సంబంధించి క్లాస్ 2 చూడబోతున్నాం. సో మీకు ఆల్రెడీ కాలం మరియు దూరానికి సంబంధించి క్లాస్ 1 వీడియో చేయడం జరిగింది. అలాగే రైళ్ళు మరియు మిగతా కాన్సెప్ట్ల గురించి అయితే నేను కొన్ని వీడియోలు చేశాను కాలం మరియు దూరం నుంచి. సో ఇందులో మనం క్లాస్ 2లో మనం టైము అలాగే డిస్టెన్స్ గురించి చూద్దాం. అంటే మీకు ఆల్రెడీ స్పీడ్ గురించి ఒక వీడియోలో చెప్పాను. మీకు స్పీడు మరియు బేసిక్ ఇంట్రడక్షన్ గురించి అయితే క్లాస్ 1లో చెప్పాను. సో మీకు స్పీడ్కి ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ బై టైం. సో ఇది క్లాస్ 1లో ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. సో ఇందులో మనకి ఈ వీడియోలో టైం గురించి అలాగే డిస్టెన్స్ గురించి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే దీనికి బిఫోర్ అయితే నేను క్లాస్ 1 వీడియో చేయడం జరిగింది కాలం మరియు దూరానికి సంబంధించి. సో ఆ ఫస్ట్ మీరు ఆ బేసిక్ ఇంట్రడక్షన్స్ ప్లస్ మీరు స్పీడ్కి సంబంధించిన ఫార్ములాస్ నేను క్లాస్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ చూస్తున్నారో సో ఆ తర్వాత అంటే దానికంటే ముందు మీరు క్లాస్ 1 వీడియో చూస్తే ఈ క్లాస్ 2 వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అర్థమెటిక్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ అయితే అంటే ప్రతి టాపిక్ అయితే నేను నా వీడియోలో నా ఛానల్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి ముఖ్యంగా బేసిక్ క్వశ్చన్స్ అంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో మనకి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా వస్తాయి. అంటే మనకి దూరానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. అంటే దూరం అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను ఫార్ములాస్. ఒక బస్సు 54 మీటర్ పర్ సెకండ్ వేగంతో 20 సెకండ్లలో ప్రయాణించే దూరం ఎంత? సో ఒక బస్సు అయితే ఉంది. సో ఆ బస్సు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? స్పీడ్ వచ్చేసి 54 మీటర్స్ పర్ సెకండ్. సో మరి ఇది ఎంత కాలంలో ప్రయాణించింది? మనకి ఎంత కాలం అంటే టీ, టైం అంటే టీ కాబట్టి మనకి 20 సెకండ్స్లో ప్రయాణించింది. సో టోటల్గా మరి ఆ బస్సు ప్రయాణించిన దూరం, సో దూరం కనుక్కోవాలి. సో దూరానికి మనకు ఫార్ములా వచ్చేసి S ఇంటూ టీ. సో మనకి కాలం మరియు దూరంలో పారామీటర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీటర్స్లో ఇచ్చాడు, మీటర్స్ పర్ సెకండ్స్లో ఇచ్చాడు, మనకి ఇక్కడ టైం వచ్చేసి సెకండ్స్లో ఇచ్చాడు. సో మనకి మీటర్ పర్ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ కాలం, డిస్టెన్స్ వచ్చేసి మనకి టోటల్ దూరం ఎంత అన్నాడు కాబట్టి దూరం వచ్చేసి మనకి మీటర్స్ పర్ సెకండ్స్లో వస్తుంది ఆన్సర్. సో పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి S ఇంటూ టీ అంటే స్పీడ్ ఇంటూ టైం. సో ఎంత స్పీడ్తో వెళ్తుంది మనకి 54 ఇంటూ 20 సెకండ్స్. సో టోటల్గా ఒక బస్సు ప్రయాణించిన దూరాన్ని 54 ఇంటూ 20 చూసినట్లయితే మీకు 1080. సో ఒక బస్సు ప్రయాణించిన దూరం అంటే డిస్టెన్స్ వచ్చేసి 1080 మీటర్లు. 1080 మీటర్లు ఆ బస్సు ప్రయాణించిన దూరం. ఒక బస్సు ప్రయాణించిన దూరం ఎంత? 1080 మీటర్లు. సో ఒక బస్సు అయితే మనకి 54 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది. సో అది అంటే ఎంత టైంలో చేరుకుందంటే మనకి 20 సెకండ్స్లో చేరుకుంది. సో ఎంత దూరాన్ని చేరుకుంది? మనకి క్వశ్చన్ వచ్చేసి ఎంత దూరాన్ని చేరుకుంది అంటే మనకి ఫార్ములా ప్రకారం చూసినట్లయితే D ఈక్వల్స్ టు S ఇంటూ టీ కాబట్టి సో S అంటే స్పీడ్ అంటే 54 స్పీడ్తో వెళ్తుంది. సో టైం వచ్చేసి మనకి 20 సెకండ్స్. సో ఆల్రెడీ మనకి పారామీటర్స్ అయితే మీటర్ పర్ సెకండ్స్లో ఉంది, మనకి టైం వచ్చేసి సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి మనకు కన్వర్షన్ అవసరం లేదు. సో డైరెక్ట్గా అప్లై చేస్తే 54 ఇంటూ 20 1080 మీటర్స్. 1080 మీటర్స్ అంటే బస్సు ప్రయాణించిన దూరం వచ్చేసి 1080 మీటర్స్. సార్ అలాగే మనకి ఇందులో నెక్స్ట్ క్వశ్చన్, ఒక లారీ 18 మీటర్ పర్ సెకండ్ వేగంతో 1.5 నిమిషంలో ప్రయాణించిన దూరం ఎంత? సో ఒక లారీ అయితే ఉంది. సో అది ఎంత వేగంతో వెళ్తుంది? మనకి స్పీడ్ వచ్చేసి 18 మీటర్స్ పర్ సెకండ్. సో ఇక్కడ మనకి నిమిషాల్లో ఇచ్చాడు. సో ఇందాక క్వశ్చన్లో మనకి మీటర్స్ ఇచ్చేసి సెకండ్స్లో ఇచ్చాడు, మనం డైరెక్ట్ అప్లై చేసాం. సో ఇందులో మనకి ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్ ఇచ్చేసి మనకి ఇక్కడ నిమిషాలు ఇవ్వడం జరిగింది. అంటే మినిట్స్ టైంని మనకి నిమిషాల్లో సూచించాడు. సో టోటల్గా ఆ ప్రయాణించే దూరం ఎంత? ఒక లారీ ప్రయాణించే దూరం ఎంత?
సో ఈ 1.5 నిమిషాన్ని మనం సెకండ్స్లోకి మార్చుకుంటే 90 సెకండ్స్ అవుతుంది. సో 90 సెకండ్స్ అన్నా 1.5 మినిట్ అన్నా మనకి మీనింగ్ సేమ్ అవుతుంది. సో ఇక్కడ స్పీడ్ వచ్చేసి 18 మీటర్స్ పర్ సెకండ్. మరి టైం ఎంత ఇచ్చాడు మనకి 1.5 మినిట్. 1.5 మినిట్ అంటే 90 సెకండ్స్. 1.5 మినిట్ అంటే 90 సెకండ్స్. సో ఫార్ములా D = S × T అంటే స్పీడ్ ఇంటూ టైం, వేగం మరియు కాలం. సో ఇక్కడ 18 × 90. సో 18 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 90 సెకండ్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1620 మీటర్స్. 1620 మీటర్స్ అవుతుంది. సో 18 × 90 ఎంత అవుతుంది? 1620 మీటర్స్. ఒక లారీ 18 మీటర్ పర్ సెకండ్ వేగంతో 1.5 మినిట్లో ప్రయాణించే దూరం అంటే మనకి 1620 అంటే 1 కిలోమీటర్ 620 మీటర్స్ ఆ లారీ అయితే ప్రయాణించింది. సో అలాగే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్స్. సో ఇందులో నెక్స్ట్ క్వశ్చన్, ఒక కారు 15 మీటర్ పర్ సెకండ్స్ అంటే 15 మీటర్ పర్ సెకండ్స్ వేగంతో 3 అవర్స్లో అంటే 3 గంటల్లో ప్రయాణించే దూరం ఎంత? ఒక కారు అంటే ఇక్కడ దూరం వచ్చేసి మళ్ళీ సేమ్ స్పీడ్ ఇంటూ టైం, వేగం ఇంటూ కాలం అంటే వేగం ఇంటూ సమయం అంటారు. D = S × టైం అంటే. సో ఇక్కడ మనకు ఒక కారు వచ్చేసి దీని వేగం 15 మీటర్ పర్ సెకండ్స్. సో ఇక్కడ అవర్స్ వచ్చేసి అంటే ఇక్కడ స్పీడు ఇక్కడ టైము. సో టైం వచ్చేసి 3 అవర్స్. సో ఇక్కడ పారామీటర్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్ ఉంటే మనకి సెకండ్స్లో ఉండాలి. సో ఇక్కడ అవర్స్లో ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ 3 అవర్స్ని మనకు మీటర్ పర్ సెకండ్స్లో రావాలంటే 2 స్టెప్స్ రావాలి. సో ఇక్కడ వర్కౌట్ కాదు. సో ఇక్కడ మనకు అవర్స్ని చేంజ్ చేస్తే మనకు మినిట్స్లో వస్తుంది. సో మినిట్స్ మనకు పర్ఫెక్ట్ కంపారిజన్ కాదు. సో ఇక్కడ మినిట్స్ వస్తుంది కాబట్టి 3 అవర్స్ని ఇక్కడ మన అవర్స్ని సింప్లిఫై చేస్తే మినిట్స్ వస్తుంది. సో మినిట్స్ని సింప్లిఫై చేస్తే సెకండ్స్ వస్తుంది. సో అలాగే మనకి మినిట్స్ పర్ సెకండ్ని సింప్లిఫై చేస్తే నెక్స్ట్ డైరెక్ట్ కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది కాబట్టి మనకి డైరెక్ట్ టైము అవర్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి చేంజ్ చేసుకుంటే ఒకటే స్టెప్లో అయిపోతుంది. సో ఇక్కడ 2 స్టెప్స్ మనకి ఇక్కడ వర్కౌట్ కాదు. సో ఇక్కడ మనం దేన్ని చేంజ్ చేసుకోవాలి? 15 మీటర్ పర్ సెకండ్స్. 15 మీటర్ పర్ సెకండ్స్ని మనం కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకుంటే 50 మీటర్ పర్ సెకండ్స్ కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకోవాలంటే పెద్ద నెంబర్ మీద ఉంటుంది. నెక్స్ట్ 5 కింద ఉంటుంది. సో 5 1 5 3 సో ఇక్కడ 54 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇది స్పీడ్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో నెక్స్ట్ టైం. సో టైం అయితే మనకి ఆల్రెడీ ఇచ్చాడు 3 అవర్స్. సో ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ 54 ఇంటూ 3 162 మీటర్స్. 162 దూరం వచ్చేసి 162 కిలోమీటర్స్. సో ఇక్కడ ఒక కార్ వచ్చేసి 15 మీటర్ పర్ సెకండ్స్ ఒక సెకండ్కి 15 మీటర్లు అంటే వేగంతో వెళ్తే మనకి 3 అవర్స్లో ప్రయాణించే దూరం ఎంత? సో 3 గంటల్లో మనకి 162 కిలోమీటర్స్ పరిగెత్తడం జరుగుతుంది. సో 162 కిలోమీటర్స్. సో ఇక్కడ మనకి పారామీటర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే చాలామంది తప్పు చేస్తారు. సో ఇక్కడ 3 అవర్స్ ఇచ్చాడు కాబట్టి మనకి కన్వర్షన్ ఇంపాసిబుల్. అంటే 18/5 ఏదైతే కన్వర్షన్ ఉందో సో ఇది ఇంపాసిబుల్. సో ఇక్కడ మనం మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చుకుంటే ఒకే స్టెప్లో అయిపోతుంది సార్. కానీ ఇక్కడ మనం అవర్స్ని సింప్లిఫై చేస్తే మినిట్స్ వస్తుంది. కానీ మనకి డైరెక్ట్గా సెకండ్స్లోకి రావాలంటే 2 స్టెప్స్ రావాలి. సో ఇది మనకి వర్కౌట్ కాదు. సో ఇలా సింప్లిఫై ఇంపాసిబుల్. సో ఒకవేళ కనుక మనకి ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చి ఇక్కడ మనకు మినిట్స్లో ఇచ్చిందంటే ఒకవేళ ఇక్కడ మనకు మినిట్స్లో ఇస్తే మనకి అప్పుడు దాన్ని సింప్లిఫై చేయడానికి చాలా ఈజీ అవుతుంది. కానీ మనకి అవర్స్లో ఇచ్చాడు కాబట్టి మన సింప్లిఫికేషన్ వర్కౌట్ కాదు. సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్ని డైరెక్ట్గా కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చుకుంటే 54 కిలోమీటర్స్ వస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా
ఒక బస్సు 54 అంటే 54 km/h వేగంతో 30 సెకండ్స్లో ప్రయాణించే దూరం ఎంత? సో ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్, ఇక్కడ km/hలో ఇచ్చాడు, ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ కన్వర్షన్ ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ km/hలో మనం మీటర్/సెకండ్స్లోకి మార్చుకుంటే ఇక్కడ మనకి టైం వచ్చేసి సెకండ్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ km/hని మనం మీటర్/సెకండ్స్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ 54 కిలోమీటర్స్ని మీటర్/సెకండ్స్లోకి మార్చుకోవాలంటే 5/18, 18 1 18 3 సో 3 × 5 15 మీటర్స్/సెకండ్. సో ఇక్కడ మనకి స్పీడ్ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది, 15 మీటర్/సెకండ్. వేగం వచ్చేసి 15 మీటర్/సెకండ్. సో టైం వచ్చేసి మనకు 30 సెకండ్స్ ఇచ్చాడు. సో టైం వచ్చేసి 30 సెకండ్స్. సో టోటల్గా ఆ బస్సు ప్రయాణించిన దూరం, సో D = స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ వచ్చేసి మనకు ఆల్రెడీ 15 మీటర్/సెకండ్స్. నెక్స్ట్ టైం వచ్చేసి 30 సెకండ్స్. సో మనకి ఫైనల్గా 450 మీటర్స్. ఆ బస్సు ప్రయాణించిన దూరం 450 మీటర్స్. సో ఇక్కడ 54 కిలోమీటర్స్ ఇచ్చాడు. సో దీన్ని నెక్స్ట్ మనం మీటర్/సెకండ్స్లోకి మార్చుకున్నాం, ఎందుకంటే మనకి టైం వచ్చేసి పారామీటర్స్ సెకండ్స్లో ఉంది. అంటే మనకి సెకండ్స్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్స్లోకి మార్చుకుంటే సరిపోతుంది. సో అలాగే ఇక్కడ మనకు మీటర్/సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి మనం కిలోమీటర్స్లోకి మార్చుకున్నాం, ఎందుకంటే మనకి ఇక్కడ హవర్స్లో ఇచ్చాడు కాబట్టి కిలోమీటర్/హవర్స్లోకి మార్చుకున్నాం. సో ఇక్కడ మనకి km/hలో ఇచ్చాడు, ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు, కానీ మనం ఇక్కడ మీటర్/సెకండ్స్లోకి మార్చుకుంటే మనకు డైరెక్ట్గా సెకండ్స్లోకి ఆన్సర్ చేయడానికి చాలా, ఎందుకంటే మనకు పారామీటర్స్ మీటర్/సెకండ్స్లో ఇచ్చినప్పుడు టైం కూడా సెకండ్స్లో ఉండాలి. ఒకవేళ మనకి అంటే కన్వర్షన్ ఒకవేళ ఇక్కడ మనకి హవర్స్లో ఇచ్చినట్లయితే, సో ఇందాక బిఫోర్ క్వశ్చన్లోక మనకి హవర్స్లో ఇచ్చినట్లయితే మనకి మీటర్/సెకండ్స్లో ఉన్నప్పుడు మనం km/hలోకి మార్చుకోవాలి. సో అప్పుడే మనకి సింప్లిఫికేషన్ చాలా ఈజీ అవుతుంది. సో ఇది మనం హవర్స్లోకి ఇంపాసిబుల్. సో ఇది కూడా సెకండ్స్ని మనం km/hలోకి అంటే మనం హవర్స్లోకి రాబట్టాలంటే మళ్ళీ నెక్స్ట్ మినిట్స్ ఉంటుంది, ఆ తర్వాత సెకండ్స్. సో ఈ కన్వర్షన్ వచ్చేసి మనకి వర్కౌట్ కాదు, సో ఇంపాసిబుల్. సో డైరెక్ట్ మనం km/hని స్పీడ్ని డైరెక్ట్ మీటర్/సెకండ్స్లోకి మార్చుకుంటే మనకి ఆ బస్సు ప్రయాణించిన దూరం వచ్చేసి డిస్టెన్స్ 450 మీటర్స్. సో ఇందులో లాస్ట్ క్వశ్చన్ అంటే మనకి డిస్టెన్స్కి సంబంధించిన ఫార్ములాలో మనకి లాస్ట్ క్వశ్చన్. సో ఇందులో కూడా మనకి డిస్టెన్స్ అడగడం జరిగింది. సో డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. సో ఇందులో లాస్ట్ క్వశ్చన్ మనకి డిస్టెన్స్లో ఒక రైలు 30 km/h వేగంతో 30 నిమిషాల్లో ప్రయాణించే దూరం ఎంత? సో ఇక్కడ పారామీటర్స్ వచ్చేసి km/h. సో నెక్స్ట్ టైం పారామీటర్ వచ్చేసి మినిట్స్లో ఉంది. సో మినిట్స్ని సెకండ్స్లోకి మార్చాలంటే చాలా ఈజీ, అంటే ఒకటే స్టెప్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి 40 మినిట్స్ ఇచ్చాడు కాబట్టి మనకి కన్వర్షన్ వచ్చేసి ఒక నిమిషంలో అంటే ఒక గంటలో మనకి 60 మినిట్స్ ఉంటాయి కాబట్టి 4/6 అవుతుంది. సో మనకి పారామీటర్ వచ్చేసి 4/6 అవర్స్. సో ఇక్కడ దాని వేగం ఎంతలో ఇచ్చాడు? మనకి km/hలో ఇచ్చాడు. సో దీన్ని కూడా మనం టైంని కూడా అవర్స్లోకి మార్చుకున్నాం. సో ఇక్కడ టైం వచ్చేసి 4/6. సో నెక్స్ట్ టైం వచ్చేసి 4/6. ఇప్పుడు మనకి స్పీడ్ వచ్చేసి డైరెక్ట్ 30 km/h. నెక్స్ట్ టైం = 4/6. సో ఇక్కడ 40 మినిట్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఒక 1 అవర్లో 60 మినిట్స్ ఉంటాయి కాబట్టి 40/60 4/6 అవుతుంది సింప్లిఫై చేస్తే. సో దీన్ని హవర్స్లోకి మార్చుకున్నాం, 4/6 అయింది. సో దీన్ని నెక్స్ట్ డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. సో ఆ రూపంలో రాస్తే డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ అంటే మనకి స్పీడ్ వచ్చేసి 30 km/h, టైం వచ్చేసి మనకి 4/6 అంటే మనకి స్పీడ్ వచ్చేసి 30 km/hలో ఉంది. సో దీన్ని 4/6
అంటే మనకి అవర్స్లో మార్చుకున్న తర్వాత 4/6. ఇక్కడ మనకి స్పీడ్ వచ్చేసి 30, టైం వచ్చేసి 3/6, 4/6. సో 6 1 6, 5 సో 5 × 4 20, 5 × 4 20 మీటర్స్ అవుతుంది. 20 ఇక్కడ కిలోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి కిలోమీటర్స్/అవర్. ఒకవేళ మనకి పారామీటర్స్ మీటర్/సెకండ్స్లో ఇచ్చి ఇక్కడ మనకి సెకండ్స్ ఉంటే మనకి మీటర్స్ వస్తుంది. ఒకవేళ కనుక మనకి అంటే ఈ క్వశ్చన్ మనకి కిలోమీటర్స్/అవర్లో ఇచ్చి మనకి అవర్స్లో మార్చుకున్నాం కాబట్టి సో వచ్చే ఆన్సర్ కూడా మనకి కిలోమీటర్స్/అవర్లో వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్లో కిలోమీటర్స్/అవర్స్ ఇస్తాడు, అలాగే మీటర్/సెకండ్స్ ఇస్తారు. సో బ్లైండ్గా మనకి మీటర్/సెకండ్స్ పెట్టకూడదు, ఎందుకంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ పారామీటర్లో ఇచ్చాడు, కిలోమీటర్స్/అవర్ నుంచి మనకి అవర్స్లో ఇచ్చాడు. అంటే మనం ఆల్రెడీ నిమిషాలని అవర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ కిలోమీటర్స్/అవర్ నుంచి అవర్స్. సో అప్పుడు మనకి వచ్చే ఆన్సర్ కూడా కిలోమీటర్స్/అవర్లో వస్తుంది. సో అలా కాకుండా ఒకవేళ మీటర్/సెకండ్స్లో ఇచ్చి మనకి టైము సెకండ్స్లో ఇచ్చినప్పుడు మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మీటర్స్లో వస్తుంది. మీటర్/సెకండ్ అంటే మీటర్స్లో వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక రైలు ప్రయాణించిన దూరం వచ్చేసి 20 కిలోమీటర్. ఆన్సర్ వచ్చేసి 20 కిలోమీటర్లు. సో ఇక్కడ మనం డైరెక్ట్ స్పీడ్ వచ్చేసి కన్వర్ట్ చేసుకున్నాం, డైరెక్ట్ రాసేసుకున్నాం కిలోమీటర్స్/అవర్. సో టైం వచ్చేసి కన్వర్ట్ చేసుకున్నాం 40/60 అంటే 4/6 అవుతుంది. సో నెక్స్ట్ స్పీడ్ ఇంటూ టైం అంటే స్పీడ్ వచ్చేసి 30, టైం వచ్చేసి 4/6. సో సింప్లిఫై చేస్తే మనకు 20 కిలోమీటర్స్ అంటే ఒక రైలు ప్రయాణించిన దూరం 20 కిలోమీటర్స్. సో ఇందులో నెక్స్ట్ మోడల్ అంటే మనకి ఈ మోడల్లో టైం అంటే ఎంత కాలంలో అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఎంత కాలం అంటే టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇందులో ఒక కారు 15 మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణిస్తూ 450 మీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించింది. సో ఇక్కడ మనకి స్పీడ్ వచ్చేసి 15 మీటర్/సెకండ్. సో ఇక్కడ మనకి ఎంత దూరాన్ని ఇచ్చాడు. మనకి దూరం అంటే డిస్టెన్స్. సో 450 మీటర్ల దూరాన్ని. సో ఇక్కడ పారామీటర్స్ ఇక్కడ మీటర్/సెకండ్స్లో ఇచ్చాడు స్పీడ్, డిస్టెన్స్ వచ్చేసి మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి సో పారామీటర్స్ కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాలో T ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మీకు 450 మీటర్లు. 450 మీటర్ల దూరాన్ని ఒక కారు ప్రయాణించింది. సో ఎంత వేగంతో అంటే 15 మీటర్/సెకండ్స్. సో 450 మీటర్స్. సో ఇక్కడ మీటర్ మనకి స్పీడ్ వచ్చేసి మీటర్/సెకండ్స్లో ఉంది. సో కరెక్ట్ కంపారిజన్. సో మళ్ళీ కన్వర్షన్ అవసరం లేదు. సో 15 1 15 3 అంటే 30 మనకు ఎంత కాలంలో అంటే 30 సెకండ్స్. సో సెకండ్స్ ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ పారామీటర్ మీటర్/సెకండ్లో ఉంది కాబట్టి ఆన్సర్ సెకండ్స్లో వస్తుంది. ఒకవేళ ఇక్కడ కిలోమీటర్స్/అవర్లో ఇచ్చినప్పుడు మనకి గంటల్లో వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్. సో ఇక్కడ 15 మీటర్/. వేగంతో వెళ్ళినప్పుడు 450 మీటర్లు దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించింది. సో ఈ మనం టైంకి సంబంధించిన క్వశ్చన్ అంటే మనకి ఒకవేళ క్వశ్చన్ టైంకి సంబంధించిన క్వశ్చన్ రూపంలో అడిగినప్పుడు మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. సో మనం చేంజ్ చేయాలంటే కన్వర్షన్ ఓన్లీ స్పీడ్ మాత్రమే చేంజ్ చేయగలం. సో అది ఎలాగో చూద్దాం. ఈ క్వశ్చన్లో ఒక కారు 15 మీటర్/సెకండ్స్ వేగంతో ప్రయాణిస్తూ 216 అంటే 216 కిలోమీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించింది. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టాంట్. సో దీన్ని కన్వర్షన్ చేయలేము. సో ఇక్కడ 15 మీటర్/సెకండ్స్ ఇచ్చాడు కదా. సో మనం 15 మీటర్/సెకండ్స్ని కన్వర్షన్ చేసుకుంటే స్పీడ్ ఈక్వల్స్ టు 15 మీటర్/సెకండ్స్ మనం కిలోమీటర్స్/అవర్లోకి మార్చుకోవాలంటే 18/5. సో ఇక్కడ 5 1
5 3s 3 × 18 54. ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్లో వచ్చింది కాబట్టి మనం కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చుకున్నాం. సో ఇక్కడ ఒక కార్ వచ్చేసి 54 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ఎన్ని కిలోమీటర్లు 216 కిలోమీటర్ల దూరాన్ని ఎంత సమయంలో ప్రయాణించింది. సో ఇక్కడ కిలోమీటర్లు ఇచ్చాడు, మనకి స్పీడ్ కూడా కిలోమీటర్లో మార్చుకున్నాం. సో ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ ఈక్వల్ అంటే టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది మనకి 216 కిలోమీటర్లు. అలాగే మనకి స్పీడ్ వచ్చేసి కన్వర్షన్ చేసుకున్న తర్వాత అంటే మనం కన్వర్ట్ చేసుకున్న తర్వాత 54 కిలోమీటర్ పర్ అవర్. సో దీని వేగం వచ్చేసి స్పీడ్ వచ్చేసి 54 కిలోమీటర్ పర్ అవర్. సో 54 1s 54 4s. సో ఆన్సర్ వచ్చేసి 4 hours. ఆన్సర్ వచ్చేసి 4 గంటలు. సో హవర్స్ ఎందుకు వచ్చిందంటే మనకి క్వశ్చన్లో పర్ అవర్లో ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి కిలోమీటర్స్ పర్ అంటే కిలోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం పారామీటర్ని మీటర్ పర్ సెకండ్స్ ఉన్న పారామీటర్ని మనం హవర్స్లోకి మార్చుకున్నాం. 54 కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చుకున్నాం. మనకి ఆన్సర్ వచ్చేసి హవర్స్లో వస్తుంది, 4 hours వస్తుంది. సో ఆప్షన్లో మీకు సెకండ్స్లో ఉంటుంది, మినిట్స్లో ఉంటుంది, హవర్స్లో ఉంటుంది కాబట్టి సో హవర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్లో కిలోమీటర్స్ ఇచ్చినప్పుడు మనకి మీటర్ పర్ సెకండ్స్లో ఉన్న పారామీటర్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకున్నాం. సో ఆ తర్వాత మనకి 4 hours వచ్చింది. సో ఇప్పుడు మనకి ఒక కారు ప్రయాణించిన కాలం వచ్చేసి అంటే ఎంత కాలంలో ప్రయాణించిందంటే 4 గంటల్లో 216 కిలోమీటర్ల దూరాన్ని 54 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించింది. సో టోటల్గా మనకు ఆన్సర్ వచ్చేసి 4 గంటలు. అలాగే ఇందులో నెక్స్ట్ మోడల్ అంటే డిఫరెంట్ మోడల్. ఇందులో ఒక వ్యక్తి యొక్క వేగం 30 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 30 కిలోమీటర్స్ పర్ అవర్. అతడు ప్రతి 45 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత 5 నిమిషాల విరామం తీసుకుంటాడు. అంటే అతను 5 minutes బ్రేక్ తీసుకుంటాడు. అయితే మొత్తం 180 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి అతనికి పట్టిన మొత్తం సమయం ఎంత? సమయం అంటే T = డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ మనకి టైం ఈక్వల్స్ టు అంటే మనకి డిస్టెన్స్ ఎంత ఉంది 180 కిలోమీటర్లు. 180 కిలోమీటర్ల దూరాన్ని ఎంత సమయంలో మనకి ఇతను 30 కిలోమీటర్స్ పర్ అవర్, స్పీడ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇక్కడ 3 1s 3 6 అంటే 6 గంటలు వస్తుంది. కానీ ఇతను ప్రతి 5 నిమిషాలకు విరామం తీసుకున్నాం కాబట్టి విరామం తీసుకున్నాడు కాబట్టి అంటే బ్రేక్ తీసుకున్నాడు. సో ఇది కూడా మనకి అతను ప్రయాణించిన దూరంలో ఒక భాగం. అంటే 6 hours ప్లస్ అతని బ్రేక్ టైం అంటే ప్రతి 45 కిలోమీటర్లకి ఇతను 5 minutes బ్రేక్ తీసుకున్నాడు కదా. సో దీన్ని కూడా మనం యాడ్ చేయాలి. సో 6 hours అయితే మనకి ఆల్రెడీ వచ్చింది. సో ఇతని బ్రేక్ టైం వచ్చేసి ఒకసారి కౌంట్ చేద్దాం. సరే టోటల్గా 180 కిలోమీటర్స్ అంటే 180 డివైడెడ్ బై 4 మనకి 45 కిలోమీటర్స్. సో ఇక్కడ అంటే 4 times తీసుకోవాలి అంటే 45 45 45 45. సో ఇతని టోటల్ జర్నీ వచ్చేసి మనకు 45 మరియు 45 అంటే టోటల్గా 180 కిలోమీటర్స్ని మొదటి 45 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇతను 5 minutes బ్రేక్ తీసుకుంటాడు. తర్వాత నెక్స్ట్ 45 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 minutes బ్రేక్ తీసుకుంటాడు. అలాగే నెక్స్ట్ 45 కిలోమీటర్స్ ప్రయాణించిన తర్వాత మళ్ళీ 5 kilometers బ్రేక్ తీసుకుంటాడు. సో నెక్స్ట్ 5 minutes ప్రయాణించిన తర్వాత 0, ఎందుకంటే ఇతను ఆల్రెడీ 180 kilometers ప్రయాణించాడు. అప్పటికే 180 kilometers ఇతని టార్గెట్ అయితే అంటే ఇతని రీచింగ్ పాయింట్ వచ్చేసి 180 kilometers దగ్గరికి చేరుకున్నాడు. ఆర్పి అంటే మనకి రీచింగ్ పాయింట్ దగ్గరికి ఆల్రెడీ వచ్చేసాడు కాబట్టి ఇక్కడ 5 minutes ఇతను బ్రేక్ టైము మనం కన్సిడర్ చేయదు, ఎందుకంటే ఆల్రెడీ డెస్టినేషన్ చేరుకున్నాడు కాబట్టి ఇక్కడ మినిట్స్ వచ్చేసి అంటే అతని బ్రేక్ టైం మనం తీసుకోవద్దు. అంటే ఫస్ట్ 45 kilometersకి 5 minutes, నెక్స్ట్ 45కి 5 minutes అంటే ఇక్కడికి 90. సో ఇక్కడ 45 + 45 90.
సో ఆ తర్వాత మళ్ళీ 45 కిలోమీటర్స్ తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాడు. సో అక్కడికి ఎన్ని కిలోమీటర్స్ ఇచ్చాడు? 135 కిలోమీటర్స్ ప్రయాణించాడు. సో ఇక్కడ 5 + 5. సో ఫస్ట్ 45కి 5 నిమిషాలు, తర్వాత నెక్స్ట్ 45కి 5 నిమిషాలు. సో టోటల్గా 10 మినిట్స్. ఆ తర్వాత నెక్స్ట్ 45కి 5 మినిట్స్. సో ఇక్కడికి టోటల్గా ఎంత అయింది? 5, 5, 5. సో 15. సో నెక్స్ట్ మరి ఏమైనా తీసుకున్నాడా? ఆల్రెడీ నెక్స్ట్ 45కి వచ్చేసరికి 180 కిలోమీటర్స్ అయింది. సో 180 కిలోమీటర్స్ ఇతని టార్గెట్ వచ్చేసి, ఇతని డెస్టినేషన్ వచ్చేసి 180 కిలోమీటర్స్ కాబట్టి, సో 180 కిలోమీటర్స్ దగ్గర ఆటోమేటిక్గా మనకి ఆ వ్యక్తి యొక్క వేగం, అంటే ఒకవేళ అతను బస్సు అయితే బస్సు, లేకపోతే రైలు అయితే రైలు, ఒకవేళ లారీ అయితే లారీ, ఆ రీచింగ్ పాయింట్ వచ్చేసి 180 కిలోమీటర్స్ రీచింగ్ అయిన, అంటే రీచింగ్ పాయింట్ని చేరుకున్న తర్వాత, అతని టార్గెట్ని చేరుకున్న తర్వాత మనకి అతని బ్రేక్ టైంని కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే అతని డెస్టినేషన్కి ఆల్రెడీ చేరుకున్నాడు కాబట్టి ఇతని 0 అవుతుంది. సో ఇక్కడ మనం 5 మినిట్స్ కన్సిడర్ చేయొద్దు. సో ఓన్లీ 45, ఫస్ట్ 45, నెక్స్ట్ 45, తర్వాత నెక్స్ట్ 45. సో ఇక్కడ మీరు 45 తీసుకుంటే 180 కిలోమీటర్స్ అవుతుంది. సో 180 కిలోమీటర్స్ దగ్గర మీరు తీసుకోవద్దు, ఎందుకంటే అదే డెస్టినేషన్ పాయింట్. సో మీరు తీసుకోవాల్సింది ఓన్లీ ఫస్ట్ 5 మినిట్స్, అంటే 5 + 5 + 5. సో ఇక్కడ మనకి టోటల్గా 15 మినిట్స్. అతని బ్రేకింగ్ టైం వచ్చేసి 15 మినిట్స్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చేసింది 6 అవర్స్ ప్లస్ ఇతని బ్రేక్ టైం, అంటే విరామ సమయం. సో 6 అవర్స్ ప్లస్ 15 మినిట్స్, అంటే 6.5 గంటలు. 6 అవర్స్ 15 మినిట్స్. సో ఆన్సర్ వచ్చేసి 6 అవర్స్ 15 మినిట్స్ వస్తుంది. సో ఒక వ్యక్తి యొక్క వేగం, అంటే అతను ప్రయాణించిన సాధనం ఇవ్వలేదు, అంటే సాధనం అంటే కారు కానీ, లారీ కానీ, రైలు కానీ, లేదా బస్సు కానీ. సో అతను ఏదో వెహికల్లో వస్తున్నాడు. సో ఆ వేగం వచ్చేసి 30 km/h వేగంతో వస్తున్నాడు. అతను ప్రతి 45 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత 5 నిమిషాలు ఆగుతాడు, అంటే అతని బ్రేక్ తీసుకుంటాడు, అంటే విరామ సమయం. సో ఆ జర్నీలో ఇతనికి, ఫర్ ఎగ్జాంపుల్, ఇతను హైదరాబాద్ నుంచి చెన్నైకి రావాలంటే డైరెక్ట్ చేరుకున్నాడు కాబట్టి, సో మధ్యలో బ్రేక్ తీసుకుంటాడు. సో లంచ్కి అటు ఇటు వెళ్తాడు కాబట్టి, ఇతను మధ్య సమయంలో ఆగినప్పుడల్లా, అంటే ప్రతి 45 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇతను 45 మినిట్స్కు, ప్రతి 45 కిలోమీటర్స్కి ఒకసారి 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాడు కాబట్టి ఆ బ్రేక్ టైం కూడా ఇతని జర్నీలో పార్టే. అంటే ఇతని జర్నీలో మనకి బ్రేక్ టైం కలుపుకొని టోటల్గా అతను ఎన్ని గంటలు ప్రయాణించాడో, అంటే హైదరాబాద్ నుంచి చెన్నైకి ఎన్ని గంటలు ప్రయాణించాడో మనం అది కన్సిడర్ చేయాలి. సో అతని 45 కిలోమీటర్స్కి మనకి అతను 3 టైమ్స్ కన్సిడర్ చేయాలి, ఎందుకంటే 4 టైమ్స్కి, 4th టైంకి ఆల్రెడీ డెస్టినేషన్ చేరుకున్నాడు ఇక్కడ. సో మన 4th టైంని కన్సిడర్ చేయొద్దు. సో ఆన్సర్ వచ్చేసి మీకు 6 అవర్స్ 15 మినిట్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీ కాలం మరియు దూరం నుంచి మరికొన్ని మెథడ్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంతవరకు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే, అంటే ఇందులో ఈ క్లాస్ 2ని ఫస్ట్ టైం చూసినట్లయితే దానికి బిఫోర్ క్లాస్ 1 చూడండి, అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఆ క్లాస్ 1లో మీకు బేసిక్ ఇంట్రడక్షన్స్ ప్లస్ టైంకి సంబంధించి, అంటే స్పీడ్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అందులో చెప్పాను. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అర్థమెటిక్ సబ్జెక్ట్కి సంబంధించి ప్రతి టాపిక్ అయితే నేను నా ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.